Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel, John's English Academy. ఈ రోజు క్లాస్లో మనం కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ బిట్స్ని ట్యాకిల్ చేద్దాం. దీనికంటే ముందు వీడియోస్లో మనం టెట్కి సంబంధించినటువంటి క్లాసెస్ని తీసుకున్నాం, ఉపయోగపడ్డాయని చెప్పారు, చాలా హ్యాపీగా అనిపించింది. ఖచ్చితంగా ఈ క్లాస్ కూడా రాబోతున్నటువంటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటటువంటి బిట్స్ ఏనండి. ఎందుకంటే గ్రామర్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సిమిలరే కాబట్టి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఈ బిట్స్ని ఖచ్చితంగా రాసి ప్రాక్టీస్ చేయండి. చాలామంది గ్రామర్ కోర్స్కి సంబంధించినటువంటి విషయాలు అడుగుతూ ఉన్నారండి, కాల్ చేస్తున్నారు, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తున్నారు. నేను గతంలో కూడా ఇన్ఫార్మ్ చేశాను. టాపిక్ వైజ్ ఎలాబరేటెడ్ క్లాసెస్ అన్ని జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో ఉన్నాయి. ఆ యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు అక్కడి నుంచి లింక్ తీసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొన్ని బిట్స్ని ఇవ్వబోతున్నాను. ఈ బిట్స్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళండి, కనీసం కొంతనన్నా హెల్ప్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించినటువంటి బిట్స్ని ట్యాకిల్ చేద్దాం. గతంలో నేను మీకు క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించినటువంటి అన్ని రూల్స్ని నేర్పించాను. ఎవరైతే ముందు నుంచి వీడియోస్ చూస్తూ వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా దీని ఆన్సర్స్ తెలిసి ఉండాలి. ఎనీహౌ ఎవరైతే ఈ రోజే చూస్తున్నారో కొంత జాగ్రత్త వినండి, కొద్దిగా మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఒక రూల్ని మనం ఫాలో అవుతామండి. మొదట హెల్పింగ్ వర్బ్ని రాయాలి, తర్వాత ప్రొనౌన్ రాయాలి, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ని పెట్టాలి. సర్వసాధారణంగా మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు రూల్ ఏంటిదంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ రాస్తాం, ఆ తర్వాత ప్రొనౌన్ రాయాలి, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. ఇది క్వశ్చన్ ట్యాగ్ యొక్క స్ట్రక్చర్. ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ అయితేనేమో ఈ హెల్పింగ్ వర్బ్కి నాట్ కలుపుకోవాలి, ఒకవేళ నెగిటివ్ అయితేనేమో అవసరం లేదు. కానీ దీనికి కొంత విరుద్ధంగా ఇక్కడ దేర్ ఆర్ అనేటటువంటిది ఉందండి. మనకు హెల్పింగ్ వర్బ్ అయితే కనబడుతుంది, దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. ఇప్పుడు ఫస్ట్ ఏం రాద్దాం, ఆర్ కార్ రాసేసిన హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ కావాలి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీనికి నాట్ కలపాలి, అరెంట్ షార్ట్ ఫామ్లోనే రాయాలి. సర్వసాధారణంగా మనకు రెండవ పదం ఏదైతే ఉందో అది ప్రొనౌన్ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే కనుక దేర్ అనేటటువంటిది ప్రొనౌన్గా లేదు, ఒక అడ్వర్బ్గా వాడబడుతుంది. ఇక్కడ ఐ అనేటటువంటి ప్రొనౌన్ ఉంది, యు అనేటటువంటి ప్రొనౌన్ ఉంది, ఎవ్రీబడి అనే ప్రొనౌన్ ఉంది, దిస్ అనేటటువంటి ప్రొనౌన్ ఉంది. కాకపోతే ఇక్కడ దేర్ అనే పదం ఉంది కదా, ఏం రాయాలి సార్ దీనికి బదులుగా అంటే దేర్ ఉంటే ఒకవేళ మీరు ఆన్సర్లో కూడా దేర్నే రాయాలి తప్ప వేరే పదాన్ని చూస్ చేసుకోవడానికి వీల్లేదండి. సో మీ ఆన్సర్ అరెంట్ దేర్ ఉండాలి. ఓకే, కొంత స్పెషల్ యూసేజ్, మొదటి బిట్టే స్పెషల్ యూసేజ్ తోటి స్టార్ట్ చేస్తున్న జాగ్రత్త. సో దేర్ని మార్చకూడదండి, అలానే రాయాలి, అరెంట్ దేర్ అని వస్తుంది. సార్ నాట్ ఎందుకు కలిపారంటే ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి. సో ఎక్కడ ఉంది చూడండి, డోంట్ దే కాదు, అరెంట్ దేర్ ఇక్కడ ఉంది. మన ఆన్సర్ వచ్చేసి బి అవుతుందండి. నెక్స్ట్ రెండవది, ఐ ఆమ్ ఏ సోల్జర్. ఇది కూడా స్పెషల్ యూసేజ్. ఐ ఆమ్ ఏ సోల్జర్ అన్నప్పుడు మొదటి రెండు పదాలను మనం ఉల్టా పల్టా రాసేస్తే ఏమొస్తుంది, యామ్ ఐ అని వస్తుంది. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ కలపాలి. సార్ అమెంట్ ఐ అని పెట్టనా సార్ అంటే అలాంటి క్వశ్చన్ ట్యాగ్ లేదండి. అమెంట్ ఐ అని రాయాలనిపించినప్పుడల్లా దాని బదులు మీరు అరెంట్ ఐ రాయాలని గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నా, మీకు ఎప్పుడైతే అమెంట్ ఐ అని రాయాల్సి వస్తుందని అనిపిస్తుందో అలాంటప్పుడు దాని బదులుగా అరెంట్ ఐ అని రాయండి యాజ్ ఎ రూల్గా. ఓకేనా, దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ గతంకి సంబంధించినటువంటి వీడియోస్లో ఇచ్చానండి. ఎనీహౌ అమెంట్ ఐ రాదండి. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, సర్వసాధారణంగా ఫస్ట్ పదం యాము, ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ కలపాలి, ఐ పెట్టేస్తాం. సో అమెంట్ ఐ కదా అని అనిపిస్తుంది, కానీ అమెంట్ ఐ రాదండి, అరెంట్ ఐ వస్తుంది. ఎక్కడ ఉందో చూద్దామా, ఇంకో అరెంట్ ఐ సి. ఇవి ఎన్నో సందర్భాల్లో రిపీట్ అయినటువంటి బిట్స్ అండి, జాగ్రత్త. ఓకేనా, అమెంట్ ఐ రాదు, అరెంట్ ఐ రాయాలి. నెక్స్ట్ మూడవది, ఇది కూడా కొంత డిఫికల్టే. యూ థింక్ యు ఆర్ క్లెవర్. నువ్వు క్లెవర్ అని అనుకుంటున్నావు కదా, యూ థింక్ యు ఆర్ క్లెవర్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, ఇక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది. ఎల్లప్పుడూ మనం గమనిస్తే క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడైనా రెండు సబ్జెక్టులు రెండు వర్బ్స్ కనిపించినప్పుడు రెండో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాలి వాస్తవానికి. కానీ అప్పుడప్పుడు కాంటెక్స్ట్ ఆధారంగా మనం అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ వీటిని మనం డివైడ్ చేయలేదు, వీటిని ఒక కామాతోటి ఇంకో దాంతో డివైడ్ చేయలేదు. ఇంకోటి మీనింగ్ ఆధారంగా ఆలోచించండి. యూ థింక్ యు ఆర్ క్లెవర్, నువ్వు తెలివిగల్లోనివని అనుకుంటున్నావు కదా, ఇక్కడ అతడు తెలివిగల్లోడని కాదు, అనుకునేది ఇంపార్టెంట్. యూ థింక్ నువ్వు అనుకుంటున్నావు, యు ఆర్ క్లెవర్ నువ్వు క్లెవర్ అని అనుకుంటున్నావు కదా, అంటే ఇక్కడ ఆయన క్లెవరా కాదు, అనుకుంటున్నాడు. సో దేని ప్రామాణికంగా తీసుకుంటామంటే దీన్ని తీసుకుంటాం. యూ థింక్ నువ్వు అనుకుంటున్నావు కదా అనేదాన్ని. ఇప్పుడు ఇది సబ్జెక్ట్, థింక్ అనేది ఏంటిది V1. గతంలో నేను రూల్స్ నేర్పిస్తూ మీకు ఏమన్నాను, ఖచ్చితంగా మనకు హెల్పింగ్ వర్బ్ అనేది క్వశ్చన్ ట్యాగ్లో అవసరం. కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు ఈ రెండు పదాల్లో. అలాంటప్పుడు మనం టెన్స్ ఆధారంగా ఏం చేయాలి, ఒకవేళ సింపుల్ ప్రెజెంట్ అయితే డూ లేదా డస్ని,
సింపుల్ పాస్ట్ అయితే డిడ్ని తీసుకురావాలి. సో ఇక్కడ V1 ఉంది తప్ప V2 లేదు కదా, థాట్ అని లేదు కదా డిడ్ రాస్తున్నందుకు. సో డూ రాయాలి. మరి డూ లేదా డజ్ రాయాలనేది మనకు తెలుసు. మరి డూని ఎందుకు రాయాలి సార్ అంటే సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ యూ. యూకి డూ వస్తుంది అంటే బహువచనాలకు ఐకి డూ వస్తుంది, హీ షీ ఏకవచనాలకు డస్ వస్తుంది అనే విషయాన్ని మీకు గతంలో ఎన్నోసార్లు చెప్పానండి. సో ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ డూ రాసేసిన. ఎందుకు డూనే రాసేది సార్, యూ ఉంది కాబట్టి. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి దీనికి ఏం చేయాలి, నాట్ కలపాలి. డోంట్, యూ బదులు యూనే రాయాలి. సో డోంట్ యూ ఎక్కడ ఉందో చూడండి, డోంట్ యూ సిలో ఉందండి. చాలామంది పెట్టే ఆన్సర్ ఏం తెలుసండి, ఆర్ఎంట్ యూ అనేటటువంటి విషయాన్ని పెట్టేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ యూఆర్ని చూస్తారు, ఆర్ని రాసేసి యూని రాసేసి ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ కలిపేద్దాం ఆర్ఎంట్ యూ అని అనుకుంటారండి. కాదు, యూ థింక్ యూ ఆర్ క్లెవర్కి క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి డోంట్ యూ అని రాయాలండి. ఇట్ ఈస్ నాట్ ఆర్ఎంట్ యూ. సరే, ఎవ్రీబడి వాజ్ ప్రెజెంట్ ఎస్టర్డే. ఇంగ్లీష్లో ఒక విషయాన్ని గమనించాలి, గతంలో కూడా చెప్పాను. సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి ఇవి ఎల్లప్పుడూ కూడా ఏకవచనాలు. మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్లో సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి ఆర్ సింగులర్స్. అందుకే ఇక్కడ చూడండి వాజ్ అనేటటువంటి ఏకవచనానికి సంబంధించినటువంటి వర్బ్ వచ్చింది. ఇప్పుడు దీని ఆన్సర్ చేయాలంటే ఒక చిన్న ట్రిక్ని వాడాల్సి వస్తుందండి. ఎప్పుడైతే క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన ప్రశ్న వచ్చి సబ్జెక్టు స్థానంలో సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి వచ్చిందనుకోండి, దానికి బదులుగా మనం ఏ ప్రణవ్ని రాసుకోవాలంటే దేని రాయాలి, దేని రాయాలి. దేనికి బదులుగా సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి బదులుగా దే రాసేసిన. ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది, వాజ్. మన మొదటి పదం ఏమి ఉండాలి ఇక్కడ, వాస్తవానికి వాజ్ అని హెల్పింగ్ వర్బ్ పెట్టాలి. కానీ దేకి వాజ్ వస్తుందా, రాదు. దాని బదులు ఏం వాడతాం, బహువచనానికి వర్ వాడతాం. ఇప్పుడు ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఎవ్రీబడి వాజ్ ప్రెజెంట్. సో మన నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది వరెంట్ దే అని. ఎక్కడుందో చూడండి, వజంట్ హీ కాదు, వరెంట్ దే కనబడుతుంది, వర్దే కాదు, ఆర్దే కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి బి అవుతుందండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సమ్వన్, సంబడి, నో వన్, నోబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో దే రాసుకోవాలి. ఆ తర్వాత దానికి తగినటువంటి హెల్పింగ్ వర్బ్ని రాయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ హ్యాజ్ ఉందనుకున్నాం, ఓకేనా, అనుకుందాం. దాని బదులు ఆడ దే పెట్టారు కాబట్టి హ్యాజ్ బదులు హ్యావ్ వస్తుంది. ఈడ ఈజ్ ఉందనుకుందాం, క్వశ్చన్ ట్యాగ్లో దే రాశారు కాబట్టి ఆర్ వస్తుంది. ఇక్కడ వాజ్ ఉంది కాబట్టి దేకి మనం వర్ వాడతాం కాబట్టి వర్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు రెండు కొత్త పదాలతో ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని గమనించండి. ఇది గతంలో మీకు క్వశ్చన్ ట్యాగ్ రూల్స్ చెప్పిన ఫ్రీ వీడియోని యూట్యూబ్లో చూడొచ్చు మీరు దీన్ని కూడా. అర్థమైందా? సో వరెంట్ దే దాని ఆన్సర్. దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. ఇప్పుడు మనకి ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ కనబడుతుంది, రాసేసినాం. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ రాసినాం. ఇజెంట్, దిస్ బదులు ఏం రాయాలి సార్, దిస్సే రాయాలంటే కాదండి, దాని బదులు ఇట్ రాయాలి. సో మన ఆన్సర్ ఇజెంట్ ఇట్. ఎక్కడ ఉందో చూద్దామా, ఇజెంట్ దిసా కాదు, ఇజెంట్ ఇట్ ఎస్ మనకు కావాల్సిన ఆన్సర్. ఈజ్ దిస్, ఈజ్ ఇట్ కాదు. సో ఆన్సర్ వచ్చేసి ఇజెంట్ ఇట్. ఒకవేళ దిస్ ఈజ్ నాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అని నెగిటివ్ వచ్చి ఉంటే ఈజ్ ఇట్ వచ్చేది. ఎందుకు, ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి. ఉదాహరణకు ఇక్కడ నోబడీ వాస్ ప్రెజెంట్, నోబడీ ఎవరూ రాలేదనే నెగిటివ్ పదం వచ్చి ఉంటే అక్కడ వర్దే వచ్చేది. కొంత ఆలోచించి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇవి క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించినవి. ఒకసారి క్విక్ రివిజన్ ఇస్తాను. దేర్ ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో దేరే రాయాలి, ఓకేనా. అమెంటై అనే క్వశ్చన్ ట్యాగ్ రాయలేము, అరెంటై రాయాలి. ఎందుకనేది గతంలో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నెక్స్ట్ యూ థింక్ యు ఆర్ క్లెవర్, ఇలాంటివి ఇచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలండి. అర్థమైందా? ఇక్కడ కాంటెక్స్ట్ ఆధారంగా, మీనింగ్ ఆధారంగా ఆన్సర్ చేయాలి. గుడ్డిగా ఆన్సర్ చేయడానికి వీలు లేదండి, కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ V1ని ప్రామాణికంగా తీసుకున్నాం కాబట్టి డూ లేదా డజ్ని రాయాల్సి వస్తుంది. యూకి డూ వస్తుంది కాబట్టి డూ రాశాను. పాజిటివ్ స్టేట్మెంట్ ఎలాంటి నాట్ నెగిటివ్ వర్డ్స్ లేవు కాబట్టి నాట్ కలిపేసి యూ బదులు యూ రాశాను. సమ్వన్, సంబడి, ఎవ్రీవన్, ఎవ్రీబడి బదులు మనం దే రాస్తాం. ఆల్రెడీ మీకు ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఇప్పుడు మనం టెన్సెస్కి సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాం. కొలంబస్ డాష్ అమెరికా, డిస్కవర్, డిస్కవర్స్, డిస్కవర్డ్, హ్యావ్ డిస్కవర్డ్. ఇక్కడ టెన్స్ బిట్ అంటే ఖచ్చితంగా హింట్ ఉండాలండి. ఒకసారి మీరు క్విక్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వెన్ తోటి సింపుల్ పాస్ట్ ఉంది అంటే ఒక హింట్ ఉంది మనకు. 8వ చూడండి, బిఫోర్ తోటి సింపుల్ పాస్ట్ ఉంది అంటే హింట్ ఉంది మనకు. ఇక్కడ ఆప్షన్లలో హింట్ ఉంది, ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు సిన్స్తో 2008 అని ఎగ్జాక్ట్ టైం అని హింట్ ఉంది. అంటే టెన్స్ బిట్ అంటేనే ఖచ్చితంగా హింట్ ఉంటుందండి. ఎయిదర్ ఆప్షన్స్లో అన్నా ఉండాలి లేదా క్వశ్చన్లో అన్నా ఉండాలి. ఒకవేళ ప్రశ్నలోనే మీకు హింట్ ఇచ్చేసాడు అనుకోండి, దట్ ఈజ్ అన్ ఈజీ క్వశ్చన్. ఒకవేళ ప్రశ్నలో హింట్ ఇవ్వకుండా ఆప్షన్స్ ద్వారా మనం డిడక్ట్ చేయాల్సి వస్తే కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. టెన్సెస్కి సంబంధించినటువంటి ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఉందండి.
ఆ వీడియోస్ కనుక చూస్తే ఈజీగా అసలు ఈ క్వశ్చన్స్ని అయితే చాలా ఈజీగా మనం ట్యాకిల్ చేయవచ్చు. సరే, ఇప్పుడు ఈ బిట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. కొలంబస్ డాష్ అమెరికా, కొలంబస్ అమెరికాని కనుక్కున్నాడు. ఇది గతంలో ఎప్పుడో జరిగిపోయినటువంటి పని. డిస్కవర్ అనేది V1, డిస్కవర్స్ అనేది కూడా V1. సో ఎప్పుడో జరిగిపోయినటువంటి పాస్ట్ యాక్షన్కి V1 వాడడం. డిస్కవర్డ్ అనేటటువంటిది V2, మనకు కావాల్సిన ఆన్సర్. హ్యావ్ డిస్కవర్డ్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, రీసెంట్ యాక్షన్స్కి వాడతాం హ్యావ్ హ్యాజ్ని. అదేవిధంగా కొలంబస్ ఏకవచనం, దానికి హ్యావ్ అసలే రాదు. సో ఈ ఆప్షన్తో అవసరమే లేదు. ఇక్కడ 2 V1లు ఉన్నాయి. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసి సి, కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా. ఉన్నదాన్నే కనుక్కుంటే డిస్కవర్ అని, లేని దాన్ని కనుక్కుంటే ఇన్వెంట్ అని అంటారండి. సరే, వెన్ ఐ రీచ్డ్ హోమ్ ఐ ఫౌండ్ దట్ మై ఫ్రెండ్ డాష్ ఫర్ మీ. ఇక్కడ చూడండి, వెన్ తోటి సింపుల్ పాస్ట్ వస్తే అవతల మనం పెట్టాల్సిన ఆన్సర్ వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ అని మీకు చెప్పాను కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్లో. అర్థం చేసుకోగలిగితే వెంటనే ఆన్సర్ పెట్టేవచ్చండి. ఇక్కడ చూడండి, వెన్ తోటి సింపుల్ పాస్ట్ ఉంది, ఫర్దర్గా పెట్టే ఆన్సర్ ఏం రావాలి? వాజ్ లేదా వర్ ప్లస్ V4 రావాలి. సో ఎక్కడ ఉందో చూద్దామా? వెయిటెడ్ అనేది మళ్ళీ V2నే, అవసరం లేదు. వాజ్ ప్లస్ V4 మనకు కావాల్సిన ఆన్సర్ ఉంది. ఇక్కడ కూడా ఉంది మళ్ళీ వర్ ప్లస్ V4, ఇది కూడా ఆన్సర్గా రావచ్చేమో. పాస్ట్ టెన్సెస్ తోటి ప్రెజెంట్ టెన్సులు రానే రావు, ఈజులు యామ్లార్ రావండి. ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకు, వాజ్ వెయిటింగ్, వర్ వెయిటింగ్. మరి మన సబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ? మై ఫ్రెండ్ అనేటటువంటి ఏకవచనం. ఏకవచనాలకు ఏం వాడాలి? వాజ్ వాడాలి. సో మన ఆన్సర్ ఇక్కడ ఏముంది? వాజ్ వెయిటింగ్. వెన్ ఐ రీచ్డ్ హోమ్, నేను ఎప్పుడైతే అతని ఇంటికి వెళ్ళానో, ఐ ఫౌండ్ దట్ మై ఫ్రెండ్ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. నా ఫ్రెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా? సో మన ఆన్సర్ వాజ్ ప్లస్ V4 అనేది ఆన్సర్ చేసాం. ఒకవేళ మై ఫ్రెండ్స్ అని బహువచనం ఉండుంటే మన ఆన్సర్ సి అయ్యేది. కానీ అక్కడ మై ఫ్రెండ్ అని ఏకవచనం ఉంది కాబట్టి మన ఆన్సర్ని బిగా పెట్టాం. 8వది, మై ఫ్రెండ్ డాష్ టికెట్స్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇక్కడ చూడండి, బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా యువతల హ్యాడ్ ప్లస్ V3ని ఆన్సర్గా చేయాలి. ఆఫ్టర్ పక్కకు హ్యాడ్ ప్లస్ V3 V2 వస్తుంది. బిఫోర్ పక్కకు V2 వస్తే ఆన్సర్లో హ్యాడ్ ప్లస్ V3గా పెట్టాలి. ఈ ఆప్షన్స్ మనకు తెలిసి, ఈ విషయాలు మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. ఎన్నో సందర్భాలను బిట్స్ చేస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి విషయాన్ని. ఎనీహో మనకు కావాల్సింది హ్యాడ్ ప్లస్ V3. గతంలో ఒక పని జరిగిపోయిన తర్వాత మరొక పని జరిగితే, మై ఫ్రెండ్ డాష్ టికెట్స్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే వర్షం పడక ముందే ఒక పని అయిపోయిందని అర్థం. ఏ పని అయిపోయింది? నా ఫ్రెండ్ టికెట్స్ తీసుకున్నాడు. సో మన హ్యాడ్ ప్లస్ V3ని ఆన్సర్ చేయాలి. టుక్ అనేది V2, అవసరం లేదు. హ్యాజ్ అనేది ప్రెజెంట్ టెన్సెస్కి సంబంధించింది, పాస్ట్ టెన్స్తో రాదు. సో ఈజ్ కూడా ప్రెజెంట్ టెన్స్కి సంబంధించింది, పాస్ట్ టెన్స్తో రాదు. మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటిది? హ్యాడ్ ప్లస్ V3 ఉంది. సో ఆన్సర్ ఇక్కడ ఏం పెట్టాలండి? సి, మై ఫ్రెండ్ హ్యాడ్ టేకెన్ టికెట్స్ బిఫోర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. వర్షం పడక ముందే మా ఫ్రెండ్ టికెట్స్ తీసుకున్నాడండి. దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ నేను ఆల్రెడీ ఇచ్చున్నానండి మీకు. నెక్స్ట్ చూద్దాం, డాష్ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్. ఇప్పుడు చూడండి, క్వశ్చన్లో ఎలాంటి క్లూ లేదు. ఇక్కడనేమో వెన్ తోటి సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి వాజ్ వర్ ప్లస్ ఇంగ్ ఫామ్ రాసాం. ఇక్కడ బిఫోర్ తోటి సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 రాసాం. హింట్ ఉండే మనకు, ఇది కొంత జనరల్ నాలెడ్జ్ పరంగా ఆన్సర్ చేసేసినాం అనుకుందాం, ఎందుకంటే ఎప్పుడో గతంలో జరిగింది కాబట్టి V2 పెట్టేసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒక్కొక్క ఆప్షన్ని ప్రతిక్షేపించాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏంటిది? యూ. ఆప్షన్స్ చూద్దామా? డస్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడేటటువంటి హెల్పింగ్ వర్బ్. సో డస్ అనేది దేనికి వాడతామండి? హీ, షీ, ఇట్ ఏకవచనాలకు వాడతాం. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది? యూ. యూకి డస్ రాదు. డూ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్? ఎస్, యూకి డూ వస్తుంది కానీ ఆగుదాం, ఎందుకన్నా మంచిది. హ్యాజ్ మళ్ళీ ఏకవచనాలకు వస్తుంది. హ్యాజ్ ఏకవచనాలకు వస్తుంది కాబట్టి మనం యూ అనేటటువంటి బహువచనానికి హ్యాజ్ పెట్టలేము, రాదు. నన్ అనేది లేదు. సో మనకి ఇక్కడ ఏముందండి? డూ అనేటటువంటి సరిపడా హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి డూ యూ లైక్ వెజ్ ఆర్ నాన్ వెజ్గా ఆన్సర్ చేయవచ్చు అండి. మన ఆన్సర్ వచ్చేసి బి. ఒక చిన్న హింట్ ఇస్తాను, ఏ వర్బ్ ఏ సబ్జెక్ట్కి రాయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అంటే ఏకవచనానికి ఏం రాయాలి సార్, బహువచనానికి ఏం రాయాలి సార్, వాజ్ రాయాలనా, వర్ రాయాలనా, ఈజ్ రాయాలనా, ఆర్ రాయాలనా, డూ రాయాలనా, డస్ రాయాలనే విషయాన్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారు. మీ మైండ్లో ఒక విషయాన్ని పెట్టండి, ఐని ఎప్పుడైనా వదిలేయండి. ఐని సెపరేట్గా నేర్చుకోవాలి. ఐకి యామ్ వస్తుంది, రకరకాలైనటువంటి విషయాలు చేస్తాం. కానీ మిగతా సబ్జెక్ట్స్ దగ్గర ఇప్పుడు చూడండి, డస్ దేంతో ఎండ్ అయింది? ఎస్ అంటే సింగులర్ అని గుర్తుపెట్టుకోండి, అది ఏకవచనానికి వాడతాం. ఐని సెపరేట్గా నేర్చుకోవాలండి, అది వేరే విషయం. మిగతా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుతున్నా. డస్ ఎస్తో ఎండ్ అయింది అంటే ఇది సింగులర్కి వాడాలి. మరి సబ్జెక్ట్ ఏంది ఇక్కడ? యూ, రాదు. ఇక్కడ చూడండి, హ్యాజ్ దేంతో ఎండ్ అయింది? సింగులర్స్కి వస్తుంది హ్యాజ్. ఐ సెపరేట్గా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వాజ్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ వాజ్ ఎస్తో ఎండ్ అయింది, ఏకవచనం. ఓకేనా?
మై ఫ్రెండ్ అనేటటువంటిది ఏకవచనం కాబట్టి ఇది ఎస్ తోటి ఎండ్ అయింది, సింగులర్ అని గుర్తుపెట్టుకొని వాజ్ అని పెట్టండి. ఇది గ్రామర్ రూల్ కాదండి, హింట్గా చెప్తున్నాను మీకు. కొంత ఉపయోగపడుతుంది కదా ఎగ్జామినేషన్లో కొద్దిగా. ఉదాహరణకు ఈజ్ ఉంది, ఆర్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏకవచనాలకు ఈజ్ పెడతారా, ఆర్ పెడతారా? ఏకవచనాలకు. ఇప్పుడు మీ మైండ్లో వస్తుంది, ఆహా ఎస్ అంటే సింగులర్ కదా సార్, ఇది ఏకవచనాలకు పెట్టేస్తా అని. కొంత ఎగ్జామినేషన్లు ఉపయోగపడుతుంది అని చెప్తున్నానండి. ఐని మాత్రం సెపరేట్గానే నేర్చుకోవాలి. ఐకి యామ్ వస్తుంది, ఐకి డూ వస్తుంది, ఐకి వాజ్ వస్తుంది. మనం కొంత ఐని సెపరేట్గా నేర్చుకుంటే మిగతా సబ్జెక్ట్స్ని ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. 10వ, ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2008. డైరెక్ట్ బిట్, చాలా ఈజీ బిట్. హింట్ ఏంటిది ఇక్కడ? సిన్స్ అనేటటువంటి పదం విత్ ఎగ్జాక్ట్ టైంతో ఉంది. సిన్స్ తోటి ఎగ్జాక్ట్ టైం వచ్చిందంటే మనం పెట్టాల్సిన ఆన్సరు హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ ప్లస్ V4 ఉండాలి. ఇందులో ఏ భాగంలో ఎర్రర్ ఉందని అడుగుతున్నాడు. సిన్స్ ప్లస్ ఎగ్జాక్ట్ టైం తోటి ఈజ్ యామ్ ఆర్లు V4 రావు కదండి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు ప్లస్ V4 ఉండాలి. సో ఇక్కడ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2008 ఉండాలి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2008. మిస్టేక్ ఎక్కడ ఉంది? ఇప్పుడు ఒకటో దాంట్లో ఉంది. సో మన ఆన్సర్ ఏంటిది ఇక్కడ? ఏం ఆన్సర్ పెట్టేసి ఏం లేదండి, హింట్ చూడాలి, ఎక్కడ మిస్టేక్ ఇచ్చాడో చెక్ చేసేసి ఆన్సర్ చేయాలి. టెన్సెస్లో అతిపెద్ద క్లూ ఏంటంటే ఒక వాక్యంలో ఏ టెన్స్ ఉందో చూడండి, అది ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా. ఒకవేళ ఒక వాక్యం పాస్ట్తో ఉందనుకోండి, ఉదాహరణకి ఇది చూడండి, పాస్ట్, రాబోయేటటువంటి వర్బ్స్ కూడా పాస్ట్లోనే ఉండాలి. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి. ఒకవేళ ప్రెజెంట్ ఉందనుకోండి, ప్రెజెంట్ తోటే రావాలి మిగతా, లేదా ఫ్యూచర్ కూడా రావచ్చు, కానీ పాస్ట్ టెన్స్ మాత్రం పాస్ట్ టెన్స్ తోటే వస్తుందని విషయాన్ని గమనించండి. కొంతనైనా మెరుగ్గా మీరు ఆన్సర్ చేయవచ్చు. మిగతా బిట్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ మరియు ప్రిఫిక్స్, సఫిక్స్కి సంబంధించినటువంటి బిట్స్ని ట్యాకిల్ చేద్దాం. ఫస్ట్ది ఫేర్, ఫేర్. ద అబోవ్ వర్డ్స్ ఆర్ హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ లేదా ఏవి కావు. ఇక్కడ హోమోఫోన్స్ కావాలంటే ఖచ్చితంగా వాటి యొక్క సౌండ్ సేమ్ ఉండాలి, అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండాలి. ఫేర్, ఫేర్ రెండిటి ప్రొనౌన్సియేషన్ సేమ్. స్పెల్లింగ్ సేమ్ ఉందా? లేదు. హోమోఫోన్స్ యొక్క మనం రూల్ ఏం నేర్చుకున్నాం? కేవలం సౌండ్ ఒక్కటే సేమ్ ఉండాలి. హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్. సౌండ్ ఒక్కటే సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ మ్యాచ్ కావద్దు, మీనింగ్ మ్యాచ్ కావద్దు. అంటే ఇక్కడ ఫే అనేటటువంటి రెండిటి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ వేరుంది, మీనింగ్ వేరుంది. అంటే మనకు తెలిసిపోయిన ఆన్సర్ ఏంటిదంటే ఏ. ఇవి ఎందుకు హోమోనిమ్స్ కావు? ఎందుకు కావంటే ఇటు స్పెల్లింగ్ సేమ్ ఉందా? లేదు. స్పెల్లింగ్ సేమ్ ఉంటేనే ఇవి హోమోనిమ్స్ అవుతాయి. సౌండ్ సేమ్ ఉండాలి, స్పెల్లింగ్ సేమ్ ఉండాలి. హోమోగ్రాఫ్స్ స్పెల్లింగ్ ఒక్కటే సేమ్ ఉంటుంది, అదేవిధంగా దాని యొక్క ప్రొనౌన్సియేషన్, మీనింగ్ వేరు ఉంటుంది. ఉదాహరణకు లివ్, లైవ్, ఈ రెండింటి స్పెల్లింగ్ సేమ్ అయినంత మాత్రాన ఇవి హోమోనిమ్స్ కావు. ఎందుకు తెలుసా? దీన్ని ఎలా పలుకుతున్నా? లివ్గా, లైవ్గా పలుకుతున్నా. అవి హోమోగ్రాఫ్స్. దానికి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ మీకు నేర్పించాను నేను. హోమోగ్రాఫ్స్ అనేది ప్రశ్నించే అవకాశం చాలా తక్కువ అండి. హోమోఫోన్స్, హోమోనిమ్స్ మీద ఎక్కువ అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, స్పెల్లింగ్ వేరు ఉంది కానీ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ? హోమోఫోన్స్ అవుతుంది, ఏ. ద వర్డ్ ఆటోమొబైల్ హ్యాజ్ ఎ డాష్. ఆటోమొబైల్ అనే పదంలో ఏముంది? ప్రిఫిక్స్ ఉందా, సఫిక్స్ ఉందా, లేదా రెండు ఉన్నాయా, ఏవీ లేవా? ఇప్పుడు మీకు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, సార్ ఆటోమొబైల్లో అసలు మెయిన్ వర్డ్ ఏంటిది? ముఖ్యమైనటువంటి పదానికి మనం ముందేమైనా యాడ్ చేస్తే ప్రిఫిక్స్, చివరికి ఏమైనా యాడ్ చేస్తే సఫిక్స్. ఇందులో ముఖ్యమైన పదం ఆటోనా, మొబైలా? ఈ రెండో దగ్గరకు వస్తే ఆటోమొబైల్ అయింది. ఇప్పుడు ఇందులో ముఖ్యమైనటువంటి స్టెమ్ వర్డ్ ఏదైతే వచ్చిందో అది ఇదండి. ఇప్పుడు దీని ముందు ఏం యాడ్ చేసిన నేను? ఆటో. ఏం యాడ్ చేసినా? ముందు యాడ్ చేసిన. ముందు యాడ్ చేస్తే ఏమొస్తుంది? ప్రిఫిక్స్ వస్తుంది. ఆన్సర్ ఎక్కడుంది? ఏ. మీరు ఏదో ఆటో అనుకొని తానికే మొబైల్ వచ్చిందని అనుకోకండి. సో మొబైల్ ముందే ఆటో పెడితే అది ఆటోమొబైల్ అయిందని గుర్తుపెట్టుకోవాలి. సరే, ప్రిఫిక్స్ ఉందండి. వాట్ ఈస్ ద సఫిక్స్ ఇన్ ద వర్డ్ అడ్రెస్సీ? ఈసారి స్టెమ్ వర్డ్ ఇచ్చేసి ఇందులో అసలు సఫిక్స్ ఏమిటి అని అడిగాడు. అంటే సఫిక్స్ ఉంది, ఆ సఫిక్స్ ఏమిటి? ఇప్పుడు మీకు సఫిక్స్ తెలవాలన్నా, ప్రిఫిక్స్ తెలవాలన్నా మీకు ముఖ్యమైనటువంటి పదం, ఏ పదం నుంచి ప్రిఫిక్స్ సఫిక్స్ని తయారు చేసుకుని చూసుకోవచ్చు. ఇక్కడ అడ్రస్ అనేటటువంటి పదం ముఖ్యమైనటువంటి పదం. దీని స్పెల్లింగ్ తెలుసు కదా, డబల్ డి ఉంటుంది, డబల్ ఎస్ ఉంటుంది. మరి సఫిక్స్ అంటే చివరికి ఏం యాడ్ చేసినామండి? ఈని యాడ్ చేసాం. చూడండి ఎక్కడ ఉంది? ఏలోనే ఉంది మళ్ళీ. సో ఇది మన ఆన్సర్ అవుతుంది, ఏ. అడ్రస్ స్పెల్లింగ్ని మీరు రాంగ్గా ఏదైనా గెస్ చేస్తే మళ్ళీ తప్పైపోతుందండి. అడ్రస్లో 2 డీలు 2 ఎస్లు ఉండాలి. అది ముఖ్యమైనటువంటి పదం, దాని చివరన మనం సఫిక్స్ని యాడ్ చేసాం. నెక్స్ట్ 14ది, ఐ హ్యావ్ ఏ రైట్ టు టాక్, టేక్ ఏ రైట్ టర్న్ ఎట్ ద క్రాస్ రోడ్స్. 2 పదాలను అండర్లైన్ చేసి ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ డాష్. హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్, నన్.
ఇప్పుడు చూడండి, దీని పలకండి రైట్, దీని పలకండి రైట్, ప్రొనౌన్సియేషన్ సేమ్. సార్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది కదా, హోమోఫోన్స్ రాద్దాం అంటే హోమోఫోన్స్ కావాలంటే స్పెల్లింగ్ మ్యాచ్ కావద్దు. మరి అక్కడ ఏమైంది? స్పెల్లింగ్ మ్యాచ్ అయింది. స్పెల్లింగ్ మ్యాచ్ అయ్యి సౌండ్ మ్యాచ్ అయితే ఏమవుతాయి? అవి హోమోనిమ్స్ అవుతాయి. మీనింగ్ ఎట్లాగో వేరు ఉంటుందండి. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? బి అవుతుంది. సార్ హోమోగ్రాఫ్స్ కావా సార్ అంటే ఈ రెండింటి ప్రొనౌన్సియేషన్ వేరు ఉంది. ఏమన్నా సేమ్ ఉంది కదా, సౌండ్ సేమే ఉంది. సో హోమోగ్రాఫ్స్ అవి కావు. మీరు హోమోగ్రాఫ్స్ని మైండ్లో తీసేయండి, పర్వాలేదు. సో రైట్ రైట్ సేమ్ పలుకుతున్నాయి, సేమ్ స్పెల్లింగ్ ఉంది. ఇవి కూడా సేమే పలికినాయి కానీ స్పెల్లింగ్ సేమ్ లేదు. ఇక్కడ స్పెల్లింగ్ సేమ్ ఉన్నందుకు మనం హోమోనిమ్ రాసాం. నెక్స్ట్, బై యాడింగ్ ఏబుల్ టు ఏ స్టెమ్ వర్డ్. స్టెమ్ వర్డ్ అంటే ముఖ్యమైనటువంటి పదాన్ని స్టెమ్ వర్డ్ అంటారు. వి ఫామ్ డాష్ అంటే ఏదైనా ఒక పదానికి ఏబుల్ యాడ్ చేసినప్పుడు ఏమొస్తుంది? లైక్ రిలయబుల్ అనేటటువంటి పదం ఉంది, కేపబుల్ అనే పదాలు ఉన్నాయి. ఈ ఏబుల్ అనేటటువంటి పదాన్ని యాడ్ చేస్తే ఏమొస్తుంది అంటే అడ్జెక్టివ్స్ అవుతాయండి అవి. ఓకేనా, నౌన్స్ కావండి. ఓకేనా, ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయి. సో మన ఆన్సర్ ఇక్కడ వచ్చేసి బి అవుతుందండి. యాడ్వర్బ్స్ అసలే కావండి. ఏదైనా ఒక ప్రిఫిక్స్ని సఫిక్స్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఇది ఇంపార్టెంట్ అండి. ఉదాహరణకు నెస్ అనేటటువంటి పదాన్ని యాడ్ చేస్తే ఏమొస్తుందని అడుగుతాడు రేపన్నాడు. కైండ్ అనే పదాన్ని నెస్ యాడ్ చేసినాం, ఏమవుతుంది? కైండ్నెస్ అవుతుంది. ఆ కైండ్నెస్ తోటి మనం ఏం చేసినట్టు ఈ నెస్ని యాడ్ చేసినాం కాబట్టి అది ఏ పదాన్ని ఫామ్ చేస్తుంది అంటే నౌన్స్ని ఫామ్ చేస్తుంది. నెస్ ఏబుల్ అనేటటువంటిది అడ్జెక్టివ్స్ని ఫామ్ చేస్తుందండి. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ విషయాన్ని మీకు. ఇవి హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్ మరియు ప్రిఫిక్స్ సఫిక్స్కి సంబంధించిన అంశాలు. మిగతా బిట్స్ చూద్దాం. ఇంతకుముందు మనం గ్రామర్కి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ని చూసామండి. కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఎక్కువ శాతం మనకు వొకాబులరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు వొకాబులరీకి సంబంధించిన బిట్స్ని స్టార్ట్ చేద్దాం. అందులో మొదటిగా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని చూద్దాం. గతంలో కూడా ఎన్నో రకాలైనటువంటి బిట్స్ని నేను చేశాను వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి. టెట్కి సంబంధించినటువంటి బిట్స్లో కూడా ఎన్నో గ్రామర్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాం కదా, దాంతో అవసరం లేదని అనుకోవద్దు. గ్రామరే కాబట్టి ఇంతకుముందు నేను అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ని కూడా చూడండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలను రాసుకోండి. ఖచ్చితంగా రేపటి ఎగ్జామినేషన్లో మనకు ఎంతో కొంత ఉపయోగపడితే ఇంకా ఆనందం అండి. సరే, బ్యాంక్రప్ట్ అనే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అర్థం ఏంటిది? బ్యాంక్రప్ట్ అంటే ఎవరైతే తన అప్పుల్ని తీర్చలేకపోయాడో ఆ వ్యక్తిని బ్యాంక్రప్ట్ అంటారండి. వన్ హూ ఈజ్ అనేబుల్ టు పే హిస్ డెట్స్. డెప్స్ అనొద్దు, డెట్స్ అనాలి. బీ సైలెంట్ అండి. నెక్స్ట్, ఆర్బిట్రేటర్ అంటే ఏ వ్యక్తినైతే ఇద్దరు వ్యక్తులు లేదా రెండు బృందాలు తమ సమస్యను పరిష్కరిస్తేందుకు అపాయింట్ చేసుకుంటారు ఆ వ్యక్తిని ఆర్బిట్రేటర్ అంటారు. ఓకేనా, రెండు బృందాలు కావచ్చు, ఇద్దరు వ్యక్తులు కావచ్చు, తమ సమస్యను పరిష్కరిస్తేందుకు ఒక వ్యక్తిని అపాయింట్ చేసుకుంటారు చూసారా, ఆ వ్యక్తిని మనం ఆర్బిట్రేటర్ అనాలి. అ పర్సన్ అపాయింటెడ్ బై టూ పార్టీస్ టు సాల్వ్ ఏ డిస్ప్యూట్. ఓకేనా, పంచాయతీ డిస్ప్యూట్. క్యానిబల్, వన్ హూ ఫీడ్స్ ఆన్ హ్యూమన్ ఫ్లెష్. మానవ మాంసాన్ని తినే వాళ్ళను క్యానిబల్ అనాలండి. క్యానిబల్లో రెండు ఎన్నులు ఉంటాయి, గమనించాలి. వన్ హూ ఫీడ్స్ ఆన్ హ్యూమన్ ఫ్లెష్ ఈస్ కాల్డ్ క్యానిబల్. నెక్స్ట్, ఎఫిమినేట్ అంటే ఆడ లక్షణాలు గల మగ వ్యక్తిని ఎఫిమినేట్ అంటారండి. ఆడ లక్షణాలు గల మగ వ్యక్తిని. అదే రాశాను, ఏ మ్యాన్ హూ ఈజ్ వుమనిష్ ఇన్ హిజ్ హ్యాబిట్స్. ఫ్యాటలిస్ట్, విధిని నమ్మేవాడు. వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. గతంలో కూడా దీన్ని చెప్పానండి, మళ్ళీ ఒకసారి ఎంఫసైజ్ చేయడానికి కారణం రేపు వస్తుందేమో అనే నమ్మకం. వన్ హూ బిలీవ్స్ ఇన్ ఫేట్. ఫ్యూజిటివ్ అంటే చట్టం నుంచి తప్పించుకొని తిరిగేవాడు. చట్టాన్ని నమ్మకుండా దాని నుంచి తప్పించుకొని తిరిగేవాడు, పారిపోయినటువంటి వ్యక్తిని ఫ్యూజిటివ్ అంటారండి. వన్ హూ రన్స్ అవే ఫ్రమ్ జస్టిస్. అబ్స్కాండింగ్ పర్సన్ ఉంటాడు చూసారా, ఆ అబ్స్కాండింగ్ పర్సన్ని మనం ఫ్యూజిటివ్ అనాలి. ఫ్యూజిటివ్. నెక్స్ట్, ఇంపోస్టర్ అని అంటే వన్ హూ ప్రిటెండ్స్ టు బి సంబడి ఎల్స్. తను మారువేషంలో ఉంటాడు చూసారా, ఆ మారువేషంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇంపోస్టర్ అంటారండి. ఓకేనా, తనుగా కాకుండా ఇంకో వ్యక్తిలాగా తనను తాను చూయించుకునే వ్యక్తినే మనం ఇంపోస్టర్ అని అంటారండి. సో వన్ హూ ప్రిటెండ్స్ టు బి సంబడి ఎల్స్. ఇంపోస్టర్ స్పెల్లింగ్ కూడా జాగ్రత్త, పోస్టర్ అనగానే ఈ ఉంటుంది అనుకునేరు, ఓ ఉంటుందండి. నెక్స్ట్, ఐటినరెంట్, దీన్ని ఇటినరెంట్ కూడా అంటారండి. సో ఐటినరెంట్ అనే వ్యక్తి ఎవరంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి సంచరిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని, తిరిగే వ్యక్తిని మనం ఐటినరెంట్ అంటారు. వన్ హూ జర్నీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. నోమాడిక్ అనేటటువంటి మీనింగ్ కూడా వస్తుందండి. నార్సిసిస్ట్ అంటే తనను తాను ఎక్కువ ఇష్టపడే వ్యక్తిని నార్సిసిస్ట్ అంటారండి. వన్ హూ లవ్స్ హిమ్సెల్ఫ్, నార్సిసిస్ట్. రెక్లూస్ అంటే వన్ హూ లివ్స్ ఇన్ సెక్లూజన్. ఒంటరిగా ప్రైవేట్గా బతకాలనే ఆలోచన చేసే వ్యక్తుల్ని మనం ఏమంటామండి? రెక్లూజ్ అంటామండి.
బొహేమియన్స్ కూడా ఉంటారు చూసారా, వాళ్ళ అన్కన్వెన్షనల్ లివింగ్ ఉంటుంది, వాళ్ళంతా సెపరేట్గా సమాజం నుంచి దూరంగా బతుకుతారు బొహేమియన్స్. సో అలానే కొంత రెక్లూజ్ అంటే ఇది బొహేమియన్స్ కిందికి అనలేము, కానీ ఒంటరిగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడే వ్యక్తిని మనం రెక్లూజ్ లేదా దాన్ని వన్ హూ ట్రై టు లివ్స్ ఇన్ లేదా వన్ హూ లవ్స్ టు లివ్స్ ఇన్ సెక్లూజన్ అండి. సో ఇది మనం కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ సంబంధించి ఇంకొన్ని చూద్దాం. నెక్స్ట్ చూద్దాం ఇన్విన్సిబుల్. ఇన్విన్సిబుల్ అంటే ఎవరినైతే ఓడించలేమో ఆ వ్యక్తిని ఇన్విన్సిబుల్ అనాలి. దీని ఆపోజిట్ వచ్చేసి విన్సిబుల్ అండి. ఇన్విన్సిబుల్ అని అంటే వన్ హూ కాంట్ బి డిఫీటెడ్, ఎవరినైతే ఓడించలేమో వాళ్ళని మనం ఇన్విన్సిబుల్ అనాలి. నెక్స్ట్ మిసాంథ్రోప్. మీకు ఆల్రెడీ చెప్పాను ఎంఐఎస్ మిస్ అంటే హేటర్ అని, పిహెచ్ఐఎల్ ఫిల్ అంటే లవర్ అని. సో మిసాంథ్రోప్ అంటే వన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్, మానవ జాతిని అయిష్టపడే వ్యక్తిని మిసాంథ్రోప్ అంటారు. దీని ఆపోజిట్ వచ్చేసి ఫిలాంథ్రోప్. నెక్స్ట్ మార్టర్. ఇది మార్టిర్ కాదు, మార్టర్. మార్టర్ అంటే అమరవీరుడు, వన్ హూ డైస్ ఫర్ ఎ నోబుల్ కాజ్, మంచి ఉద్దేశం లక్ష్యం కోసం చనిపోయే ప్రాణాలను అర్పించే వ్యక్తిని ఆ వ్యక్తిని మనం మార్టర్ అంటారండి, వన్ హూ డైస్ ఫర్ ఎ నోబుల్ కాజ్. నెక్స్ట్ పెడెస్ట్రియన్. పెడెస్ట్రియన్ అంటే కాలినడకన వెళ్ళే వ్యక్తిని పెడెస్ట్రియన్ అంటారండి, వన్ హూ గోస్ ఆన్ ఫుట్, వన్ హూ గోస్ ఆన్ ఫుట్. సమారిటన్. సమారిటన్ అంటే అవసరానికి ఆదుకునే వ్యక్తి, అవసరం ఉన్నోళ్లకు హెల్ప్ చేసే వ్యక్తి, నిస్సహాయులకు సహాయం చేసే వ్యక్తిని సమారిటన్ అంటారు, వన్ హూ హెల్ప్స్ ద నీడీ అండ్ ద హెల్ప్లెస్, వన్ హూ హెల్ప్స్ ద నీడీ అండ్ ద హెల్ప్లెస్. నెక్స్ట్ సోమ్నాంబ్లిస్ట్. సోమ్నాంబ్లిస్ట్. సోమ్నాంబ్లిస్ట్ ఎవరంటే నిద్రలో నడిచే వ్యక్తి, నిద్రలో నడిచే వ్యక్తి, వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్. నెక్స్ట్ టీటాట్లర్. టీటాట్లర్ అంటే వన్ హూ డజంట్ టేక్ ఎనీ ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్. ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అంటే మత్తును కలిగించేటటువంటి ఏ డ్రగ్ని తీసుకోనటువంటి వ్యక్తి టీటాట్లర్ అవుతారండి. అర్థమైందా? అతడు డ్రగ్స్ని కానీ లేదా ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇలాంటివి తీసుకోడండి, ఆ వ్యక్తిని మనం టీటాట్లర్ అంటారు. దీని ఆపోజిట్ వర్డ్ ఇక్కడ రాస్తాను చూడండి, టోపా సాట్. టోపా టాపర్ కాదు, ఇది ఒకటే పీ ఉంది చూడండి, టోపా సాట్, వన్ హూ ఈజ్ హ్యాబిచువల్ డ్రంకర్డ్. ఈయననేమో ఎలాంటి డ్రింక్స్ తీసుకోడు, ఈయననేమో అతనికి అలవాటు అన్నట్టు, ఇక హ్యాబిటే. సో టోపర్ లేదా సాట్ అనేది టీటాట్లర్కి ఆపోజిట్ వర్డ్ అన్నట్టు ఇది. ఓకే, ఎనీహౌ ట్రాంట్. ట్రాంట్ అంటే డ్యూటీ నుంచి తప్పించుకొని తిరిగేటోడు. స్కూల్లో కూడా అప్పుడప్పుడు స్కూల్ ఎగ్గొట్టేస్తాం చూసారా, ఏ పర్మిషన్ లేకుండా ఎగ్గొట్టేస్తాం. డ్యూటీ కూడా ఈరోజు ఏమో ఉద్యోగం కావాలని ఉంటుంది, ఉద్యోగం వచ్చిన తర్వాత పర్మిషన్ లేకుండా మనం డ్యూటీ ఎగ్గొట్టేస్తే ఇబ్బంది అవుతుంది కదండి, అలా ఉండకూడదు కదా. సో ట్రాంట్. ట్రాంట్ అంటే వన్ హూ రిమైన్స్ యాబ్సెంట్ ఫ్రమ్ డ్యూటీ వితౌట్ పర్మిషన్. యాబ్సెంట్ అంటేనే పర్మిషన్ లేకపోవడమే కదా, సో వితౌట్ పర్మిషన్, వన్ హూ రిమైన్స్ యాబ్సెంట్ ఫ్రమ్ డ్యూటీ, ట్రాంట్. నెక్స్ట్ అక్సోరియస్. అక్సోరియస్ అంటే తన భార్యను అమితంగా ఇష్టపడేవాడు, ఎక్కువ ఇష్టపడేవాడిని అక్సోరియస్ అంటారండి, వన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఫాండ్ ఆఫ్ హిజ్ వైఫ్. తన భార్య అంటే విపరీతమైనటువంటి ప్రేమ కలిగి ఉన్న వ్యక్తిని అక్సోరియస్ అంటారండి. ఇప్పుడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ని కంప్లీట్ చేస్తాం, కొన్ని ఇడియమ్స్ని చూద్దాం. ఇప్పుడు ఇడియమ్స్కి సంబంధించినటువంటి బిట్స్ని చూద్దాం. గతంలో ఆల్రెడీ మీకు నేను కొన్ని ఇడియమ్స్ని నేర్పించాను, అందులో నుంచి కూడా టెట్లో ప్రశ్నలు వచ్చాయండి. గత ఎగ్జామినేషన్స్లో మనకు వర్కౌట్ అయ్యాయి, మన ఎగ్జామినేషన్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కూడా రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అవే కాకుండా ఇంకొన్ని ఇడియమ్స్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. ఫస్ట్ది బైట్ ద డస్ట్. ఇడియం అంటే ఏం చెప్పానండి, ఉన్నటువంటి పదాలకు దాని మీనింగ్కి సంబంధం ఉండదు. ఇక్కడ ఉన్న పదాలకు దాని మీనింగ్కి సంబంధం ఉండదు, దాన్ని తెలుగులో జాతీయాలు అంటాం మనం. సో బైట్ ద డస్ట్ అంటే ఏంటంటే ఓడిపోవడం, ఓడిపోవడం, టు బి డిఫీటెడ్, ఓడిపోవడాన్ని బైట్ ద డస్ట్ అంటారండి. బ్యాడ్ ఎగ్. బ్యాడ్ ఎగ్ అంటే విలువ లేని బ్యాడ్ ఎగ్ అంటారు, వర్త్లెస్, వర్త్లెస్. బ్లాక్ అండ్ బ్లూ, విపరీతంగా కొట్టడాన్ని, ఎలాంటి జాలి దయ లేకుండా కొట్టడాన్ని బ్లాక్ అండ్ బ్లూ అంటారండి. టు బీట్ మర్సీలెస్లీ. మర్సీ అంటే జాలి దయ, టు బీట్ మర్సీలెస్లీ అంటే అసలు ఎలాంటి దయ లేకుండా కొట్టడం. బ్రేక్ ద ఐస్. ఐస్ని ముక్కలు చేయడం కాదండి ఇక్కడ. ఎవరైనా ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు చాలాసేపు సైలెన్స్ తర్వాత ఎవరో ఒకరు మాట స్టార్ట్ చేస్తారు చూసారా, మాట్లాడడం స్టార్ట్ చేస్తారు చూసారా, దాన్ని బ్రేక్ ద ఐస్ అంటారండి. టు స్పీక్ ఫస్ట్ ఆఫ్టర్ ఏ లాంగ్ సైలెన్స్. చాలాసేపు గమ్మునున్న తర్వాత, కామ్గా ఉన్న తర్వాత ఫస్ట్ ఎవరైతే మాట్లాడుతాం చూసారా ఆ టైంని, ఆ స్థితిని బ్రేక్ ద ఐస్ అంటారండి. బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్, గతంలో కూడా చెప్పిందే. టు బీ బార్న్ ఇన్ ఏ రిచ్ ఫ్యామిలీ. రిచ్ ఫ్యామిలీలో పుట్టడాన్ని బార్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ అంటారండి. ఓకేనా, ధనవంతుల ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళను, రాయల్ ఫ్యామిలీస్లో పుట్టిన వాళ్ళను. క్యారీ ద డే. ఇండియా క్యారీడ్ ద డే. ఓకేనా, అంటే ఇండియా గెలిచింది. టు విన్, క్యారీ ద డే. నెక్స్ట్ కూల్ వన్స్ హీల్. కూల్ వన్స్ హీల్ అంటే ఎవరినైనా వెయిట్ చేయించడాన్ని కూల్ వన్స్ హీల్ అంటారండి. గతంలో టేక్ టు హీల్ కూడా నేర్పించాను.
టేక్ టు హీల్ అని అంటే పారిపోవడం అని చెప్పాను. సో ఇక్కడ కూల్ వన్స్ హీల్ అంటే మాత్రం వెయిట్ చేయించడం. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే ఏం తెలుసా అండి? రివార్డు ఇవ్వడం మరియు పనిష్మెంట్ ఇవ్వడం. సో క్యారెట్ ఏమో రివార్డ్కి సూచిస్తుంటే స్టిక్ ఏమో పనిష్మెంట్కి సూచిస్తుందిగా గుర్తుపెట్టుకోండి. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటే రివార్డ్ అండ్ పనిష్మెంట్. హార్డ్ అండ్ ఫాస్ట్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ని హార్డ్ అండ్ ఫాస్ట్ అంటారండి. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అంటారు చూస్తారా, స్ట్రిక్ట్ రూల్స్. చివరిది హెడ్ అండ్ షోల్డర్స్ అండి. హెడ్ అండ్ షోల్డర్స్, ఓకేనా? ఎస్ పెట్టలేదు. హెడ్ అండ్ షోల్డర్స్ అంటే ఇది షాంపూ పేరు అనుకోవద్దండి. హెడ్ అండ్ షోల్డర్స్ అనేటటువంటి దీని ఈడియం పేరు, ఈడియం మీనింగ్ ఏదైతే ఉందో అది సుపీరియర్గా ఉండడాన్ని హెడ్ అండ్ షోల్డర్స్ అంటారండి. ఓకేనా? ఎవరైతే సుపీరియర్, ఇప్పుడు చూడండి మన హెడ్ కానీ షోల్డర్స్ కానీ పైన ఉన్నాయి చూసారా, ఎవరైనా మనకంటే పై స్థానంలో బాస్గా ఉన్నప్పుడు హెడ్ అండ్ షోల్డర్స్ అని చెప్తామండి. షాంపూ కాదు ఇది. హెడ్ అండ్ షోల్డర్స్ సుపీరియర్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. మరికొన్ని ఈడియమ్స్ చూద్దాం. నెక్స్ట్ ఈడియం చూద్దాం, ఇన్ ద బ్లూస్. ఇన్ ద బ్లూస్ అంటే డిప్రెస్డ్గా ఉండడాన్ని ఇన్ ద బ్లూస్ అంటారండి. ఇన్ ద రెడ్ అంటే అప్పుల్లో ఉండడం, ఇన్ డెట్స్. అప్పులు తీర్చలేకపోతే బ్యాంక్రప్ట్, అప్పుల్లో ఉంటేనేమో ఇన్ ద రెడ్. నెక్స్ట్ ఇన్ ఏ ఫిక్స్. ఇన్ ఏ ఫిక్స్ అంటే కొంత కన్ఫ్యూజన్లో ఉండడం, డిలేమాలో ఉండడాన్ని ఇన్ ఏ ఫిక్స్ అంటారండి. ఏం చేయాలో అర్థం కాదు చూసిరా, దాన్ని మనం ఇన్ ఏ ఫిక్స్ అంటాం, ఇన్ డిలేమా. ఇన్ ద గుడ్ బుక్స్. ఇన్ ద గుడ్ బుక్స్ అనేటటువంటిది చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటామండి. ఒక వ్యక్తికి ఫేవర్ చేయడాన్ని, ఒక వ్యక్తికి ఫేవరబుల్గా ఉండడాన్ని ఇన్ ద గుడ్ బుక్స్ అంటారు. టు బీ ఇన్ ఫేవర్ విత్ ఎ పర్సన్, సహాయం చేయడం, కొంత ఫేవర్ చేయడాన్ని. కిత్ అండ్ కిన్. కిత్ అండ్ కిన్ అనేటటువంటిది మనం ఏది ఇన్విటేషన్ కార్డ్స్ పైన చూస్తూ ఉంటాం. కిత్ అండ్ కిన్ అంటే బ్లడ్ రిలేషన్ అని గుర్తుపెట్టుకోండి, కిత్ అండ్ కిన్. నెక్స్ట్ కిక్ ద బకెట్. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందేనండి, చనిపోవడాన్ని కిక్ ద బకెట్ అంటారు, టు డై. లైవ్ వైర్. లైవ్ వైర్ అండి ఇది. లైవ్ వైర్ అంటే చాలా ఎనర్జెటిక్గా ఉండడాన్ని లైవ్ వైర్ అని అంటారు. నెక్స్ట్ లాస్ట్ ఇన్ ద క్లౌడ్స్. అర్థమైందా? లాస్ట్ ఇన్ ద క్లౌడ్స్ అంటే కన్ఫ్యూజ్డ్గా ఉండడాన్ని మనం లాస్ట్ ఇన్ ద క్లౌడ్స్ అంటారండి. ఇన్ ఏ ఫిక్స్ కూడా అలాంటిదే, లాస్ట్ ఇన్ ద క్లౌడ్స్ కూడా అలాంటిదేనండి. నల్ అండ్ వాయిడ్ అంటే ఇన్ఎఫెక్టివ్, ఎలాంటి ప్రభావితం చూపించకపోవడాన్ని, ఎలాంటి ప్రభావం చూపించకపోవడాన్ని నల్ అండ్ వాయిడ్ అంటారండి, ఇన్ఎఫెక్టివ్. అవుట్ అండ్ అవుట్. అవుట్ అండ్ అవుట్ అంటే పూర్తిగా, సంపూర్ణంగా, కంప్లీట్లీ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇవి ఒక 20 ఈడియమ్స్. దీని తర్వాత కొన్ని సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ని చూసి ఈ క్లాస్ని కంక్లూడ్ చేద్దాం. ఇప్పుడు కొన్ని వొకాబులరీకి సంబంధించిన బిట్స్లో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటిది మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పదం యొక్క మీనింగ్ ఇస్తున్నాం సైడ్కి, దాని కింద ఆపోజిట్ వర్డ్ ఇస్తున్నాం. సో ఒక్కొక్క పదం ఒక బిట్గా కన్సిడర్ చేయవచ్చు. ఇక్కడ ఒక పదాన్ని ఒక బిట్గా కన్సిడర్ చేయవచ్చు. సో అమాస్ అంటే గ్యాదర్ కావడం, స్టోర్ లేదా కలెక్ట్ చేయడం. మాస్ అనే పదం చూడండి, మాస్ అంటే గ్యాదర్ కావడం కదా, సో అమాస్. దాని ఆపోజిట్ డిస్పర్స్ కావడం లేదా స్కాటర్ కావడం, దూరం వెళ్ళిపోవడాన్ని లేదా దూరంగా ఉండడాన్ని మనం డిస్పర్స్ కావడం లేదా స్కాటర్ కావడం అంటున్నామండి. సో అమాస్ అంటేనే దగ్గర రావడం, గ్యాదర్ కావడం. నెక్స్ట్ యాంప్లిఫై. ఓకేనా, ఇక్కడ మిస్ అయిందండి. యాంప్లిఫై అంటే ఎన్లార్జ్ చేయడం లేదా ఎక్స్టెండ్ చేయడాన్ని యాంప్లిఫై అంట. యాంప్లిఫైర్లు చూడండి మన మాట చాలా దూరం వరకు వెళ్తుంది, సో యాంప్లిఫై. దాని ఆపోజిట్ వచ్చేసి కట్ చేయడం, కర్టేల్ లేదా లెసన్, తగ్గించడం. కట్ చేయడం, తక్కువ చేయడం, కర్టేల్ లేదా లెసన్ అని చెప్తామండి. యాంప్లిఫైకి ఆపోజిట్ వచ్చేసి కర్టేల్ లేదా లెసన్. మీనింగ్ వచ్చేసేమో ఎన్లార్జ్ లేదా ఎక్స్టెండ్. యాడమెంట్ అంటే మొండిగా ఉండడం, మొండిగా ఉండడాన్ని యాడమెంట్ అంటారండి. స్టబర్న్ లేదా ఆబ్డ్యూరేట్ యొక్క మీనింగ్ స్టబర్న్ యొక్క మీనింగ్ యాడమెంట్. ఓకేనా. సో యాడమెంట్కి ఆపోజిట్ ఫ్లెక్సిబుల్గా, సాఫ్ట్గా ఉండడం, మొండిగా ఉండకపోవడం. ఒక్కొక్క పదం ఒక బిట్ అని చెప్పాను అందుకే. నెక్స్ట్ ఇది బస్సుల్, టీ సైలెంట్ అండి. బస్సుల్ అంటే తొందరపాటు, హరీగా ఉండడం. హేస్ట్, ఫ్లరీ, ఈ రెండు మీనింగ్స్ గుర్తుపెట్టుకోండి. దాని ఆపోజిట్ వచ్చేసి హేస్ట్ అంటే కూడా తొందరపాటు అండి. బస్సులకి ఆపోజిట్ వచ్చేసి స్లోనెస్, స్లగిష్నెస్, నెమ్మదిగా చాలా నిదానంగా ఉండడాన్ని ఏమో స్లోనెస్, స్లగిష్నెస్ అంటాం. దాని ఆపోజిట్ వచ్చేసి హేస్ట్ లేదా బస్సుల్. నెక్స్ట్ బ్లీక్, చీకటిగా ఉండడాన్ని, కొంత డల్గా ఉండడాన్ని మనం బ్లీక్ అంటారండి. బ్లీక్ అంటే గ్లూమీ లేదా డల్గా ఉండడం. దాని ఆపోజిట్ వచ్చేసి బ్రైట్ లేదా చియర్ఫుల్గా ఉండడం. డల్గా కాదు, చియర్ఫుల్గా ఉండడం. చీకటిగా కాదు, వెలుతురుగా ఉండడం. ఓకేనండి. సో బ్లీక్ ఆపోజిట్ వచ్చేసి బ్రైట్, బ్లీక్ ఇంకొక ఆపోజిట్ చియర్ఫుల్. బ్లీక్కి మీనింగ్ గ్లూమీ లేదా డల్. 61 డినౌన్స్ అంటే ఖండించుట, తక్కువ చేసి మాట్లాడడాన్ని డినౌన్స్ అంటారండి. తక్కువ చేసి మాట్లాడడం డినౌన్స్. దాన్నే మనం కండెమ్ అని అంటున్నాం. దాని ఆపోజిట్ చూడండి, ప్రైజ్, పొగడ్డం లేదా విండికేట్, చాలా గౌరవంతో పొగడదాన్ని మనం విండికేట్ అంటామండి. సో
డినౌన్స్కి ఆపోజిట్ వచ్చేసి ప్రైజ్. ఆ తర్వాత ఎస్టీమ్ అంటే చాలా హై రిగార్డ్స్లో చూడడం, చాలా రెస్పెక్ట్ఫుల్గా చూడడాన్ని ఎస్టీమ్ అంటారండి. దాని ఆపోజిట్ వచ్చేసి ఎగతాళి చేయడం, రిడిక్యూల్ లేదా స్పర్న్ అనేటటువంటి మీనింగ్లో వాడవచ్చు. రిడిక్యూల్ లేదా స్పర్న్, దీని ఆపోజిట్ ఏంటిది ఎస్టీమ్ మీనింగ్ ఏంటిది రెస్పెక్ట్. సో ఇవి కొన్ని సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, మిగతాయి చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూద్దాం. ఎక్సెంట్రిక్ అంటే వింతగా ఉండడాన్ని ఎక్సెంట్రిక్ అంటారండి. దాని మీనింగ్ వచ్చేసి స్ట్రేంజ్ లేదా ఆడ్ లేదా అబ్నార్మల్ కూడా అంటాం. అబ్నార్మల్, సరే, అది ఎక్సెంట్రిక్ మీనింగ్. మరి ఆపోజిట్ ఏంటిది? న్యాచురల్గా కన్వెన్షనల్గా ఉండడాన్ని, సహజ సిద్ధంగా ఉండడాన్ని మనం న్యాచురల్ లేదా కన్వెన్షనల్ అంటారండి. దాని ఆపోజిట్ వచ్చేసి ఎక్సెంట్రిక్. తర్వాత ఇల్యూసిడేట్ అంటే క్లారిఫై చేయడం, ఎన్లైటన్ చేయడం, ఏదైనా విషయాన్ని పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్టు చెప్పడాన్ని ఇల్యూసిడేట్ అంటారండి. దాని ఆపోజిట్ వచ్చేసి కన్ఫ్యూజ్ లేదా డిస్టార్ట్ అంటారు. తర్వాత ఇంటిమిడేట్ అంటే భయపెట్టడాన్ని ఇంటిమిడేట్ అంటారండి. ఫ్రైటన్ లేదా డిక్టేట్, దాని మీనింగ్ అది. ఆపోజిట్ ఏంటిది? ఎంకరేజ్ చేయడం, అపీస్ చేయడం, ప్రోత్సహించడాన్ని, అపీస్ చేయడాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ? ఎంకరేజ్ లేదా అపీస్ అంటున్నాం. దాని ఆపోజిట్ వచ్చేసి మాత్రం ఇంటిమిడేట్ అంటామండి. నెక్స్ట్ ఇన్సిపిడ్, రుచికరంగా లేకపోవడాన్ని ఇన్సిపిడ్ అంటారండి. టేస్ట్లెస్ లేదా వేపిడ్, టేస్ట్లెస్గా ఉండడం. అదే ఆపోజిట్ ఏంటిది? డెలిషియస్ లేదా లషస్ అంటే చాలా రుచికరంగా ఉండడం. నెక్స్ట్ ఇంట్రపిడ్, భయం లేనటువంటి వ్యక్తిని, ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తిని ఇంట్రపిడ్ అంటారండి. ఇంట్రపిడ్ అంటే బ్రేవ్, కరేజస్, ఓకేనా, భయం లేనటువంటి వ్యక్తి. ఆపోజిట్ చూడండి, స్కేర్డ్ లేదా టిమిడ్, పిరికి వాడిని స్కేర్డ్ లేదా టిమిడ్గా చెప్తామండి. ఇదేమో ఇంట్రపిడ్, ధైర్యవంతుని. ఇదేమో కవార్డీస్ కూడా వస్తుందండి ఇక్కడ మీనింగ్. ఇంకోటి కవార్డ్ కూడా అంటాం అతన్ని, ఓకేనా. నెక్స్ట్ జెస్ట్ అంటే డిలైట్ లేదా ఎనర్జెటిక్, ఎంతో ఎనర్జెటిక్గా ఉండడాన్ని మనం జెస్ట్ అంటే. దాని ఆపోజిట్ వచ్చేసి ప్యాసివ్గా, డిస్గస్ట్గా ఉండడాన్ని, ఎలాంటి యాక్టివ్నెస్ లేకుండా ఉండడాన్ని మనం డిస్గస్ట్ లేదా ప్యాసివ్ అంటారండి. జెస్ట్ అంటే మాత్రం ఎనర్జెటిక్గా, డిలైట్ఫుల్గా ఉండడం. నెక్స్ట్ జీల్, ఉద్యోగం రావాలన్నా, ఏదైనా సాధించాలంటే ఖచ్చితంగా జీల్ అనేది అవసరం అండి. ఆ జీల్నే మనం ఈగర్నెస్ అంటాం, ఆతృత. దాని ఆపోజిట్ వచ్చేసి లెథార్జీ అంటే సోమరితనం లేదా రిలక్టెంట్గా ఉండడం, అయిష్టపడడం, ఒక విషయాన్ని కష్టపడ్డాన్ని అయిష్టపడడం, ఇష్టం లేకుండా ఉండడాన్ని రిలక్టెంట్ అంటామండి. సో జీల్, దాని ఆపోజిట్ వచ్చేసి లెథార్జీ లేదా రిలక్టెంట్, మీనింగ్ వచ్చేసి ఈగర్నెస్. నెక్స్ట్ టైరో అంటే బిగినర్ లేదా లెర్నర్, ఎలాంటి అనుభవం లేనటువంటి వ్యక్తిని టైరో అంటారండి. బిగినర్. నోవిస్ కూడా అంటామండి. NOVIC అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తిని కూడా నోవిస్ అంటాం. దాని ఆపోజిట్ వచ్చేసి ప్రాఫిషియంట్ లేదా అడెప్ట్ అంటే చాలా స్కిల్ ఉన్నటువంటి వ్యక్తిని అడెప్ట్ అంటాం. ఇక టైరో అంటే కొత్తవాడు, అడెప్ట్ అంటే చాలా అనుభవం గల వ్యక్తి, స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ అడెప్ట్కి ఇంకొక ఆపోజిట్ కూడా ఉందండి, ఇనెప్ట్ అండి. INEPT, ఇనెప్ట్ కూడా అనవచ్చు. ఇది కొన్ని వొకాబులరీ మరియు గ్రామర్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. ఎగ్జామ్ వెళ్ళే ముందు తప్పకుండా వీటిని చూసుకోండి. తర్వాత మీరు రాయబోతున్నటువంటి కానిస్టేబుల్ మెయిన్స్కి, ఆ తర్వాత రాయబోతున్నటువంటి SI మెయిన్స్కి కూడా ఇవి ఉపయోగపడతాయండి. ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఖచ్చితంగా కొంత ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ఫర్దర్గా వస్తున్నటువంటి ఎగ్జామినేషన్స్లో కూడా తప్పకుండా ఇవన్నీ ఉపయోగపడతాయండి. మీరు ఏ ఎగ్జామినేషన్ రాసినా కానీ ఈ బిట్స్ ఉపయోగపడేవే. మీకు టాపిక్ వైజ్ ఎలాబరేటెడ్ క్లాసెస్ కావాలంటే ప్లే స్టోర్కి వెళ్ళి జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంది, నెంబర్ కూడా ఉందండి. ఏదైనా డౌట్స్ ఉంటే, సలహాలు, సూచనల కోసం మీరు ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ క్లాసెస్కి సంబంధించిన నోట్స్ని తప్పకుండా మీ దగ్గర ఉంచండి. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఫర్దర్గా నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.